హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హెల్త్ టిప్స్ ఛానల్స్ ఏవైనా కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకని అంటే హెల్త్ టిప్స్ ఛానల్లో చెప్పేది మీరు ఫాలో అయితే మీ ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా కాపాడుకోవచ్చు. ఈరోజు టాపిక్ ఏంటంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశాలు. ఒకవేళ పక్షవాతం వస్తే ఎలా గుర్తించాలి, రాకముందు ఏమేమి సింటమ్స్ ఉంటాయి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా నివారించుకోవచ్చు అన్నది ఈరోజు టాపిక్ అన్నమాట. ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెబుతాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, సహజంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు అనగా పక్షవాతం వచ్చే ముందు ఉండే ఎర్లీ సైన్స్ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, సడన్గా కంటి చూపు కోల్పోవటం, కన్ఫ్యూజన్గా ఉండటం, మరియు చెమట ఎక్కువగా నైట్ పూట చెమట ఎక్కువగా పట్టడం జరుగుతుంది. మరికొంతమందిలో సడన్గా బ్యాలెన్స్ కోల్పోయి నడవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అని అర్థం. కానీ షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ ఎర్లీ సిమ్టమ్స్ను గుర్తించలేం. ఎందుకని అంటే నేను చెప్పిన ఈ ఆల్ సిమ్టమ్స్ కూడా షుగర్ పేషెంట్లో రెగ్యులర్గా ఉంటాయి. కాబట్టి ఈ సిమ్టమ్స్ రెగ్యులర్గా వచ్చినవా లేకపోతే పక్షవాతం వలన వచ్చిందా అని ఐడెంటిఫై చేయటం చాలా కష్టం అన్నమాట. కానీ షుగర్ పేషెంట్లకి స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. స్ట్రోక్ వచ్చే ముందు వచ్చే సిమ్టమ్స్ని అందరూ జనరల్ వీక్నెస్, జనరల్గా ఉండే సిమ్టమ్సే అని అనుకుంటారు. అలా అనుకుని అశ్రద్ధ చేయటం వలన పేషెంట్ రికవరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. స్ట్రోక్ ఎర్లీ సిమ్టమ్స్ ముందే మనం ఐడెంటిఫై చేయగలిగి హాస్పిటల్ వెళితే డాక్టర్ గారు దానికి సంబంధించిన సిటీ బ్రెయిన్ మరియు ఎంఆర్ఐ చేయిస్తారు. అంతేకాకుండా సిటీ యాంజియోగ్రామ్ కూడా చేసి దానికి సంబంధించిన మెడికేషన్ ఇస్తారు. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయో తెలుసుకునే ముందు చాలా మంది నేను హెల్దీగా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. కానీ సడన్ గా స్ట్రోక్ వచ్చిన తర్వాత ఉండే సిమ్టమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికైనా సడన్ గా హెడేక్ వచ్చినా, సడన్ గా కళ్ళు తిరగటం, బ్యాలెన్స్ కోల్పోవటం, మాట సరిగ్గా రాకపోవటం ఇలా సడన్ గా జరిగింది అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. దాన్ని బట్టి డాక్టర్ గారు మిగతా టెస్టుల అవసరాన్ని బట్టి రాస్తారు అన్నమాట. ఒకవేళ బీపీ షుగర్ కంట్రోల్లో లేకపోతే బీపీ షుగర్ కంట్రోల్కి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇస్తారు. అవి కంట్రోల్లో ఉండటం వలన స్ట్రోక్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే ఒక ట్యాబ్లెట్లు వాడితేనే కాదు, డైట్లో మార్పు కూడా చేసుకోవాలి మరియు వ్యాయామం చేయాలి. కొంతమంది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేస్తారు. ఇవి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మరియు స్ట్రెస్ తగ్గించుకోవాలి. గాఢ నిద్ర, మంచి నిద్ర 7 to 8 hours రోజు పడుకోవాలి. ఇలా చేస్తే స్ట్రోక్ను చాలా వరకు నివారించుకోవచ్చు. మామూలుగా ఉన్న వాళ్ళకన్నా షుగర్ పేషెంట్లో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అంతేకాదు వీళ్ళు రికవరీ అవ్వటం కూడా చాలా కష్టమే అని చెప్పాలి. నేను మొదట చెప్పిన ఎర్లీ స్ట్రోక్ సింటమ్స్ ఏమన్నా గుర్తించగలిగితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. వాటికి వైద్యం చేస్తే స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ స్ట్రోక్ వస్తే ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్ అని అంటారు. ఫేస్లో మూతి వంకర పోవటం జరుగుతుంది. ఇలా జరిగింది అది మొదటి సింటమ్. రెండోది ఏ అంటే ఆర్మ్స్ అండ్ లెగ్స్ వీక్నెస్ అన్నమాట. ఒక పక్కన చెయ్యి లేదా ఒక పక్క చెయ్యి కాలు పనిచేయకపోవటం,
లేదా పూర్తిగా పనిచేయకపోవటం, లేదా వీక్నెస్ రావటం, లేదా మొద్దుబారటం జరుగుతుంది. ఇలా జరిగింది అంటే స్ట్రోక్ సిమ్టమ్స్లో ఇది మెయిన్ సిమ్టమ్స్లో ఒకటి అని అర్థం. మూడోది ఎస్ అంటే స్లర్డ్ స్పీచ్. ఈ స్లర్డ్ స్పీచ్ అంటే మాట రావటం, నంగిగా రావటం, మాట్లాడటం చాలా కష్టంగా ఉండటం జరుగుతుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ 3 సిమ్టమ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. టైమ్ టు టేక్ ఎమర్జెన్సీ అంటే ఈ ఈ 3 సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అర్థం. మరొకసారి చెబుతున్నాను, గుర్తుంచుకోండి. మూతి వంకర పోవటం, కాలు చెయ్య ఒక పక్క కాలు చెయ్య పని చేయకపోవటం, లేదా మొద్దుబారిపోవటం, లేదా వీక్నెస్. మూడవది స్లర్డ్ స్పీచ్, మాట్లాడలేకపోవటం లేదా మాట నంగిగా రావటం జరుగుతుంది. ఈ 3 సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చింది అని అర్థం. ఇలా పెరాలసిస్ వచ్చింది సిమ్టమ్స్ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చూసి డాక్టర్ గారు సిటీ బ్రెయిన్ ఎంఆర్ఐ, సిటీ యాంజియో చేస్తారు. ఇలా చేయటం వలన బ్రెయిన్లో ఎంతవరకు డ్యామేజ్ అయిందో తెలుస్తుంది. ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మెడికేషన్ ఇస్తారు, యాంటీప్లేట్లెట్స్ డ్రగ్ కూడా ఇస్తారు. అసలు ఈ ఎర్లీ సైన్స్ని, పక్షవాతం వచ్చే ముందు ఎర్లీ సైన్స్ని గుర్తించడం వలన ఉపయోగం ఏంటి? నెంబర్ 2, పక్షవాతం వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళాలి? ఈ 2 డౌట్లు ఉండొచ్చు. ఫ్రెండ్స్, పక్షవాతం రాకుండానే ముందల ఎర్లీ సైన్స్ గుర్తిస్తే పక్షవాతం రాకుండా కాపాడుకోవచ్చు. రెండవది, పక్షవాతం వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళగలిగితే బ్రెయిన్ డ్యామేజ్ని తగ్గించుకోవచ్చు. ఇలా బ్రెయిన్ డ్యామేజ్ తగ్గటం వలన పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందరిలా నార్మల్గా మరలా తన పనులు తను చేసుకోగలడు, అన్నీ చేసుకోగలరు అనమాట. కానీ ఎంతసేపు అయితే మీరు డిలే చేస్తూ ఉంటారో హాస్పిటల్ తీసుకెళ్ళటానికి, అంత డిలే వల్ల బ్రెయిన్లో సెల్స్ డెత్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా జరిగి పేషెంట్ రికవరీ అవ్వకపోవడం జరుగుతుంది. ఇలా డిలే చేయటం వలన కొంతమందిలో మాట పూర్తిగా పడిపోవటం, చెముడు రావటం, లేదా కాలు చెయ్య పడిపోవటం, కొంతమందిలో మతిస్థిమితం కోల్పోవటం, జ్ఞాపక శక్తి కోల్పోవటం, బ్రెయిన్లో జరిగిన సెల్స్ డెత్ వలన ఇలా జరుగుతుంది అనమాట. అలా కాకుండా షుగర్ వ్యాధుల్లో, ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాల్లో ఇది ఒకటనమాట. అది ఏమిటి అంటే ట్రాన్సిస్ట్ ఇస్కెమిక్ స్ట్రోక్. ఇది ఓన్లీ షుగర్ పేషెంట్లోనే వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. ఈ ట్రాన్సిస్ట్ ఇస్కెమిక్ స్ట్రోక్ రావటం వలన బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో ఎండోథీలియం పొర డ్యామేజ్ అయ్యి బ్లాక్ ఏర్పడుతుంది. ఆ బ్లాక్ ఏర్పడిన దానికి కొలెస్ట్రాల్ మళ్ళీ అంటుకుపోయి పూర్తిగా బ్లాక్ అవుతుంది. ఇలా జరగటం వలన బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, అంటే పక్షవాతం వస్తుంది. ఇలా వచ్చింది పక్షవాతం 4 నుంచి 12 గంటలలోపే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవటం వలన బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఉన్న డిలే చేస్తారు. ఇలా నార్మల్ అయిపోయారు కానీ వదిలేస్తే చాలా ప్రమాదం ఉంది. ఇలా వదిలేయటం వలన 3 నుంచి 4 నెలల్లో మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈసారి వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ చాలా మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. ఇలా మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ రావటం వలన పేషెంట్కి రికవరీ చాలా వరకు తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుందంటే టీఐఏలో మీరు చూపించుకొని సరైన మెడిసిన్ వాడితే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఈ టీఐఏలో చూపించుకోకుండా డిలే చేస్తే, వదిలేస్తే 50% ఛాన్సెస్, రికవరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. అర్థమవుతుంది కదా? అందుకని ఎప్పుడైనా సరే మీకు బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ మీకు అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. ట్రాన్సిస్ట్ ఇస్కెమిక్ స్ట్రోక్ అన్నది చాలా టెంపరీ అన్నమాట. ఈ టెంపరీ స్ట్రోక్ని మీరు వదిలేస్తే మేజర్ స్ట్రోక్ వచ్చినప్పుడు మాత్రం రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి.
TIAలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి యాంటీ ప్లేట్లెట్స్ డ్రగ్స్ వాడటం వలన మరలా మేజర్ స్ట్రోక్ రాకుండా అరికట్టవచ్చు. షుగర్ పేషెంట్లో వచ్చే స్ట్రోక్ గురించే నేను ఇప్పుడు మెయిన్ టాపిక్గా చెబుతున్నాను. ఫ్రెండ్స్, అసలు పక్షవాతం రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఎందుకంటే పక్షవాతం వచ్చే వాళ్ళని మనం జాగ్రత్తలు తీసుకోవడం వలన పక్షవాతం రాకుండా ఉంటుంది అంటే అది మామూలు విషయం కాదు. అందులో మొదటిది షుగర్ వ్యాధిని రాకుండానే కాపాడుకోగలిగితే మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదేంటి, షుగర్ వ్యాధికి మందే లేదు కదా, ఇది ఎలా కంట్రోల్లో అవుతుంది, రాకుండా ఎలా చూసుకోగలం అని అనుకుంటున్నారా? అది ఎలా అంటే, ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ వ్యాధి ఉంది అని తెలిసిన ఊబకాయం, అధిక బరువు ఉన్నవాళ్ళు, వీళ్ళకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆరోగ్య నియమాలు పాటిస్తూ బాడీకి తగిన వ్యాయామం ఇస్తూ రెగ్యులర్గా షుగర్ టెస్టులు చేసుకుంటూ ఉంటే, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చి మందులు వాడటం స్టార్ట్ చేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కటే కాదు, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు, త్వరగా కంటి చూపు కోల్పోవటం, బరువు తగ్గటం, బాడీ శక్తి కోల్పోవటం, గాయాలు త్వరగా తగ్గకపోవటం, గ్యాంగ్రైన్ ఫుట్ రావటం, మతిమరుపు రావటం, ఇలా చాలా రకాల కాంప్లికేషన్స్ ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో వస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అని తెలిస్తే షుగర్ వ్యాధులు మందులు వాడే వరకు రాకుండా ఆహార నియమాలను మార్చుకుంటూ వ్యాయామం తగినంత చేస్తూ ఉంటే షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. అంతేకాదు, ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ వ్యాధి ఉంది అని తెలిస్తే తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ తీసుకోవటం పూర్తిగా ఆపేయాలి. ఒకవేళ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే తగిన ఆహార నియమాలు పాటిస్తూ కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ తగ్గించేసి ప్రోటీన్స్ మరియు మినరల్స్, ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్ తినాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు షుగర్ కంట్రోల్లోకి ఉంటుంది. స్నాక్స్ కూడా లైట్ స్నాక్స్ తినాలి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నేను ఫుల్ వీడియో చేశాను, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు కంట్రోల్ ఎలా చేసుకోవాలి అంటే రెగ్యులర్గా ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయిస్తూ ఉండాలి. మరియు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఎప్పుడో నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్తాను, ల్యాబొరేటరీకి వెళ్తాను, చేయించుకుంటాను అంటే కుదరదు. తప్పకుండా ప్రతి ఇంట్లో షుగర్ వ్యాధి ఉన్నవారి ప్రతి ఇంట్లో కూడా గ్లూకోమీటర్ తీసుకోవాలి. ఈ గ్లూకోమీటర్తో ఇంటి దగ్గరే మీరు గ్లూకోజ్ చెక్ చేసుకోవచ్చు. ఇలా గ్లూకోజ్ చెక్ చేసుకోవటం వలన ఎంత ఉందో తెలుస్తుంది. ఏమీ తినకముందు 130 లోపు షుగర్ ఉంది అంటే, మరియు తిన్న 1 అవర్ తర్వాత 180 లోపు షుగర్ ఉంది అంటే ఎలాంటి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉండవు. అంతకన్నా ఎక్కువ ఉంది అంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు గ్లూకోమీటర్ ఇంటి దగ్గర మెయింటైన్ చేసుకోవాలి. గ్లూకోమీటర్తో మీరు ఇంటి దగ్గరే టెస్ట్ చేసుకోవటం వలన హెచ్చు తగ్గులను కూడా నివారించుకోవచ్చు. డైట్ను మార్చుకుని మీకు ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు డైట్ కొద్దిగా పెంచుకోవటం, ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు డైట్ తగ్గించుకోవటం, ఇలా చేయటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇలా షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూనే వ్యాయామం, స్విమ్మింగ్, జాగింగ్ చేస్తూ ఉంటే, గేమ్స్ ఆడుతూ ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. అంటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మీరు తగ్గించుకోవాలని అంటే తప్పకుండా షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే గుండె జబ్బులు, పక్షవాతం, మతిమరుపు రావటం, తిమ్మెర్లు, గ్యాంగ్రైన్ ఫుట్ మరియు సెప్సిస్, లెగ్ సెప్సిస్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఇలా చాలా రకాల జబ్బులను
మీరు నియంత్రించుకోవచ్చు. షుగర్ వ్యాధిలో వచ్చే కాంప్లికేషన్స్ను తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్లో మీరు అడగండి. నేను కామెంట్లో అడిగితే దానికి రిప్లై ఇస్తాను, లేదా ఆ రిలేటెడ్ వీడియో మీకోసం చేస్తాను. మీకు ఏం కావాలో, మీకు ఏ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయో తెలిస్తే నేను ఆ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.